మామ మనం చూడండి మా ఈ రోడ్ల మీద తిరగాలి ఇట్లా ఇలా తిరిగి అమ్మాలి మనం అయితే చూడండి ఎంత ఇబ్బంది ఉంటుందో మా చదువుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఇలా అయితే కాకండి మా నాలాగైతే కాకండి. చూడండి ఎంత ఇబ్బంది ఉందో. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మా ఇలా వ్యాపారం చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అయితే రోడ్ల మీదనే మనం ఎప్పటికీ వ్యాపారం చేయాలి. మా బ్యాక్ సైడ్ అయితే మన వెహికల్ అయితే ఇలా ఉంది, చెత్త చెత్తగా ఉంది. చూడండి ఎంత డస్ట్ ఉందో, దారుణంగా ఉంది దృష్టి. మా ఈ ట్యూబ్ అయితే పని చేస్తుంది, పక్క పెట్టుకున్నాం. ఇంకో ఈడొక ట్యూబ్ ఉంటది మనది, ఇది చూడు. ఇన్ని ట్యూబ్లు ఎందుకు ఉంటాయంటే మాకు టైర్ బ్లాస్ట్ అయినా ట్యూబ్ బ్లాస్ట్ అయినా మనకు ఉండాలి ఎక్స్ట్రాగా. ఏదైనా సరే మనం ఎక్కడ పడితే అక్కడ ఆపం కాబట్టి. ఇంకా మన క్యాబిన్ అయితే ఇలా ఉంటుంది మా. ఇదైతే ఆర్టీఓకి అయితే విరుద్ధంగా ఉంటది, ఎందుకంటే పెద్దగా ఉంటది. ఆర్టీఓ రూల్ అయితే ప్రకారం చిన్నగా ఉండాలి, ఇదైతే కాకుంటే పెద్దగా ఉంటది. ఇది ఇలా ఉంటది మన క్యాబిన్ అయితే. 25 సంవత్సరాలు అయినప్పుడు మనం అయితే అమ్మ నాన్న